సింహాచలం పంచగ్రామాల ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. త్వరలోనే వివాదాల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే సింహాచలంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. కోర్టు వివాదాల ఉపసంహరణకు ఇరుపక్షాలు సైతం అంగీకరించాయి. కూడా సమన్వయం చేసి దీన్ని ఒక పరిష్కారం చూపించాలి. ఇది ఫర్ ఎవర్ ఒక సొల్యూషన్ రావాలి. దీనికి ఇంకా నెక్స్ట్ మళ్ళీ వైజాగ్ వచ్చినప్పుడు పంచగ్రామాల సమస్య అనేది వినిపించకూడదు. దీని మీద ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పిన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఏదైతే మనం అది అనుకున్నామో దాని ప్రకారంగా రేపు కోర్టులో ఒక అఫిడవిట్ ఫైల్ చేసి దానికి ఎంతైతే సింహాచలం భూమి కోల్పోతా ఉన్నారో దానికి ఈక్వలెంట్ ల్యాండ్ వైజాగ్లో వేరే రెవెన్యూ ల్యాండ్ తీసుకునేటట్టుగా ఈ భూమిని వీళ్ళందరూ కూడా క్రమబద్ధీకరించేటట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 12,000 మందికి పైగా దీంట్లో బెనిఫిట్ అవుతా ఉన్నారు. స్ట్రక్చర్స్ కట్టుకొని వాళ్ళ మీద రిపేర్లు చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కటి శుభవార్త ఇది. సింహాచలం పంచగ్రామాల సమస్యపై సీఎం చంద్రబాబు సమీక్షకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితం సింహాచలం పంచగ్రామాల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రెవెన్యూ, సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి వారితో పాటు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉమ్మడి విశాఖ జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే పంచగ్రామాల ప్రజలకు సంబంధించి త్వరలోనే శుభవార్త ముఖ్యమంత్రి చెప్పబోతున్నట్టుగా తెలుస్తోంది. సింహాచలంలో ఈ పంచగ్రామాల సమస్య ప్రతి ఎన్నికల ముందు కూడా ఒక కీలకమైన అంశంగా ఉంటుంది. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎవరూ కూడా దాన్ని నెరవేర్చలేదు. అయితే తొలిసారిగా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉండడంతో ఈ రోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో అధికారంలోకి వచ్చినప్పుడే 2014-19 మధ్య ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని భావించినప్పటికీ కొందరు కోర్టుకు వెళ్లడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యి ఈ సమస్య అలాగే ఉండిపోయింది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పరిష్కరించాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి ఆ స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పాటు సంబంధిత శాఖ మంత్రులతో కూడా ఈరోజు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా రేపు కేబినెట్ లో కూడా 6వ తారీఖున కేబినెట్ లో కూడా పెట్టి దాన్ని పరిష్కరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నింటినీ కూడా ఇరుపక్షాలను ఒప్పించి విత్డ్రా చేయించుకునే విధంగా కూడా ఈ రోజు జరిగిన సమీక్షలో ఒప్పించారు. అనువంశిక ధర్మకర్త ఆలయ భూములకు ప్రత్యామ్నాయంగా వేరే భూములు తీసుకునేందుకు కూడా అంగీకారం తెలపడంతో దాదాపు ఈ సమస్యకు ఒక పరిష్కారం సుదీర్ఘ కాలం తర్వాత లభించిందని భావించాల్సి ఉంటుంది. దేవాదాయ శాఖ అధికారులు ఇక స్థానిక జిల్లా యంత్రాంగంతో కలిసి త్వరలోనే ఈ వివాదాలన్నిటి పరిష్కారాన్ని కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించారు. దీంతో పంచగ్రామాల సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రోజు జరిగినటువంటి కీలక సమీక్ష జరిగిందని మనం భావించాల్సి ఉంటుంది. ఎంతో వేలాది మంది ఎవరైతే ఆ పంచగ్రామాల సమస్య పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది, వాటన్నిటిని కూడా ఒక క్లియర్ కట్ పరిష్కారం అయితే ఎట్టకేలకు కోర్టు సర్కార్ చూపించిందని మనం భావించాల్సి ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సత్య.